కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. ఇరాన్ లో కరెన్సీ విలువ భారీగా పడిపోతోంది సార్. దీంతో ధరలు ఆకాశానికి అంటుతూ ఉన్నాయి. ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా చాలా మంది లక్షల మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు. ఖమైనీ, సుప్రీం లీడర్ ఖమైనీకి వ్యతిరేకంగా వాళ్ళు నినాదాలు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆందోళనకారులకి భద్రతా బలగాలకి మధ్య ఘర్షణ జరిగింది సార్. ఈ ఘర్షణలో భద్రతా బలగాలు ఒక 7గురిని చంపేశాయి అనేది వార్త. దీని మీద ఈ ట్రంప్ కూడా రెస్పాండ్ అయ్యారు సార్. ఆందోళనకారుల్ని చంపుతూ ఉంటే చూస్తూ ఊరుకోము అంటూ ఇరాన్కు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. విదేశీ జోక్యాన్ని సహించము అని చెప్పి ఇరాన్ చెబుతోన్న పరిస్థితి ఏంటి సార్? ట్రంప్ ఇరాన్ మీద దాడికి ప్రయత్నిస్తున్నారు. అంటే మొదటి క్వశ్చన్ ఇందులో, ట్రంప్ ఇరాన్ పై దాడి చేస్తాడా అంటే, ఒకటి అమెరికాకు ఈ దాడుల బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. మీకు లిబియాలో 2011లో సరిగ్గా ఇదే పరిణామాలు జరిగాయి. అందుకే ఇప్పుడు ఇరాన్ అంటుంది ఇట్ ఇస్ ఎ రిపీట్ ఆఫ్ లిబియా అని. ఎందుకంటే 2011లో కల్నల్ గడాఫీ పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున లిబియాలో నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ నిరసనలను ఉపయోగించుకొని అమెరికా జోక్యం చేసుకున్నది మిలిటరీగా. కల్నల్ గడాఫీని చంపేసింది. లిబియా ఇవాళ 2 ముక్కలైంది. ఒక ముక్క బెంజావి నాయక్ కేంద్రంగా ఒక ప్రభుత్వం ఉన్నది. పాత రాజధాని, మొదటి నుంచి రాజధాని ఉన్న ట్రిపోలి కేంద్రంగా మరో ప్రభుత్వం ఉంది. సో 2 ప్రభుత్వాలు ఉన్నాయి. ఇప్పుడు 2 ప్రభుత్వాలతో అమెరికా సంబంధాలు పెట్టుకుంటున్నది. లిబియా చమురు నిక్షేపాలను కొలగొట్టే పనిలో ఉంది. బట్ లిబియాలో మాత్రం రావణ కాష్టం అలాగే ఉంది ఇప్పటికీ కూడా. ఇక రెండవ ఉదాహరణ ఇరాక్లో సద్దాం హుస్సేన్ను అంతం చేశారు. అప్పుడు బుష్ స్టేట్మెంట్, మేము సద్దాం హుస్సేన్ను అంతం చేస్తే ప్రజలు పుష్పగుచ్చాలతో మాకు స్వాగతం పలుకుతారని. కానీ దేంతో స్వాగతం పలికారు? అల్-ఖైదా, ఐసిస్లతో స్వాగతం పలికారు. సద్దాం హుస్సేన్ ఇరాక్ ప్రెసిడెంట్గా ఉన్నంత కాలం ఏ ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ ఇరాక్లో ఎంటర్ కాలేకపోయింది. సద్దాం హుస్సేన్ నియంత, అందులో అనుమానం లేదు. సద్దాం హుస్సేన్ మానవ హక్కుల ఉల్లంఘన పాల్పడ్డాడు, అవన్నీ నిజం. కానీ అదే సమయంలో ఇస్లామిక్ టెర్రరిజం మాత్రం ఇరాక్ దూరంగా ఉంది. సద్దాం హుస్సేన్ అంతం కావడంతో అల్-ఖైదా విజృంభించింది. అల్-ఖైదా అవశేషాల మీదుగా ఐసిస్ లాంటి ప్రమాదకరమైన శక్తులు పుట్టాయి. ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాన్ అండ్ సిరియాని. మీకు ఐసిస్ ప్రభావంతో ఇటీవల ఆస్ట్రేలియాలో కూడా దాడులు చూసాం మనం. అసలు ఐసిస్ మిలిటరీగా డిఫీట్ కావచ్చు, టెరిటరీని కోల్పోవచ్చు, కానీ ఐసిస్ ఇన్ఫ్లుయెన్స్ ఇప్పటికీ ప్రపంచం అంతా ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో మీకు ఐసిస్ ఖొరసాన్ అని ఇలా రకరకాల పేర్లతో ఐసిస్ పనిచేస్తూనే ఉంది. ప్రపంచం అంతా కూడా ఐసిస్ ఇన్ఫ్లుయెన్స్తో పనిచేస్తున్నారు. సో ఇది 2వ ఉదాహరణ. 3వ ఉదాహరణ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ అనుకూల ప్రభుత్వము ఉన్న సమయంలో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాకిస్తాన్, సౌదీ అరేబియాలతో కలిసి అమెరికా ముజాహిదీన్లను సృష్టించింది. ముజాహిదీన్లు అంటే తిరుగుబాటుదారులోని. ఆ ముజాహిదీన్లే సోవియట్ బలగాల నిష్క్రమణ తర్వాత అమెరికా పైకే వచ్చారు బస్వాసులాగా. దాని నుంచి పుట్టిన వాడే ఒసామా బిన్ లాడెన్. ఒసామా బిన్ లాడెన్ అమెరికా, పాకిస్తాన్లో అక్రమ సృష్టి. సో ఆ ఒసామా బిన్ లాడెన్ ఎప్పుడైతే వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై దాడులకు కారణమయ్యాడో, ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ టార్గెట్గా అమెరికా యుద్ధం చేసి తాలిబాన్లను ఓడించి తన అనుకూల ప్రభుత్వాన్ని ఆడ కూర్చొనిబెట్టింది. 20 ఏళ్ళు ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్న తర్వాత కూడా ఏమీ చేయలేక వన్ ఫైన్ మార్నింగ్ తాలిబాన్లతో అప్పటి ట్రంప్ చర్చలు జరిపాడు. గుడ్ తాలిబాన్, బ్యాడ్ తాలిబాన్ అని, గుడ్ తాలిబాన్ అని మొదలుపెట్టాడు. తర్వాత బైడెన్ గుట్టు చప్పుడు కాకుండా ఒకరోజు ఫైన్ మార్నింగ్ అమెరికా ఇచ్చిన ఆయుధాలను కూడా అక్కడే పడేసి తాలిబాన్లకు దేశాన్ని అప్పచెప్పి పారిపోయారు అమెరికా. ఇది 3వ ఉదాహరణ. సో ఇలాంటి ఉదాహరణలు అనేకం చెప్పచ్చు ఏం జరుగుతుంది అని. సో అందువల్ల ఇప్పుడు ఇరాన్లో కూడా జోక్యం చేసుకుంటే ఏం జరుగుతుంది? ఇరాన్ ఈజ్ నాట్ జస్ట్ వన్ కంట్రీ, ఇట్ ఇస్ ద స్పిరిచువల్ హెడ్ ఆఫ్ ఇస్లాం. సో ఇరాన్లో గనక అమెరికా ప్రత్యక్ష జోక్యం తీసుకుంటే ఇస్లామిక్ ప్రపంచంలో ఏ రకమైన పరిణామాలు వస్తాయో తెలియదు. సో మీకు ఇరాన్కు, సౌదీ అరేబియాకు మధ్య విభేదాలు ఉన్నాయి. ఇరాన్ అన్స్టేబుల్గా ఉంటే సౌదీ అరేబియా సెక్యూరిటీకి కూడా ప్రమాదం. అందుకే ఇటీవల యమన్లో పరిణామాల పట్ల సౌదీ అందుకే అంత హార్డ్గా రియాక్ట్ అయింది.
సో అందువల్ల ఇరాన్ వీక్ కావడం అమెరికా కోరుకుంటుంది, కానీ ఇరాన్లో అస్థిరమైన పరిస్థితులు వస్తే అమెరికా కూడా ఛాలెంజ్ అది. ఎందుకంటే మొత్తం మిడిల్ ఈస్టే డీస్టేబిలైజ్ అయింది. అదే ఇరాన్ చెప్పింది, మీరు అమెరికా కనుక జోక్యం చేసుకుంటే ఈ ప్రాంతం మొత్తం డీస్టేబిలైజ్ అయిపోతుంది, అమెరికన్ ఇంట్రెస్ట్లకు కూడా నష్టం కలుగుతుంది అని చెప్పారు. సో అందువల్ల దిస్ ఎ వెరీ కాంప్లెక్స్ క్వశ్చన్. ఈ అనుభవాలన్నీ ఉన్నాయి కనుక విల్ ద విజ్డమ్ ప్రివేల్ ఆన్ అమెరికన్ ప్రెసిడెంట్ అనేది ఒక క్వశ్చన్. కానీ అమెరికన్ ఇంట్రెస్ట్ మనకు తెలుసు, ప్రపంచంలో తన ఇంట్రెస్ట్ల కొరకు ఏమైనా చేస్తుందని. ఇజ్రాయెల్తో కలిసి ఇటీవలనే ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన బాంబుల వర్షం కురిపించింది అమెరికా. సో అందువల్ల ఇరాన్లో ఇన్ని అనుభవాలు ఉన్నా కూడా 2000 ఇరాక్ అనుభవం ఉన్నా లిబియాలో జోక్యం చేసుకుంది, లిబియా అనుభవాలు ఉన్నా ఆఫ్ఘనిస్తాన్లో చేసింది, ఇవన్నీ అనుభవాలు ఉన్న వెనుజులాలో ఇప్పుడు ఎనీ మూమెంట్ మేము దురాక్రమణ చేస్తామని ఈవెన్ పోప్ లాంటి వాళ్ళు వద్దంటున్నా కూడా ట్రంప్ బిలాట పడుతున్నాడు. అందులో అమెరికా స్వభావమే కాదు, ట్రంప్ ఈజ్ హైలీ అన్ప్రెడిక్టబుల్. సో దిస్ ఇస్ ద క్వశ్చన్. అంటే అనుభవాలేమో చరిత్రమో ప్రమాదాన్ని సూచిస్తోంది, ప్రయోజనాలేమో జోక్యం చేసుకోమని ప్రోత్సహిస్తోంది. అందువల్ల చారిత్రక అనుభవం ఆధారంగా వివేకాన్ని ప్రదర్శిస్తారా, ప్రయోజనాల కోసం దూకుడుగా ఉంటారో చూడాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్, నిజంగానే మరి ఈ అమెరికా జోక్యం చేసుకోకపోయినా ఇస్లామిక్ ప్రభుత్వం పతనం అవుతుందా అనేది నెక్స్ట్ క్వశ్చన్. పతనం అవుతుందా అనే దానికి కూడా మళ్ళీ 2 ఆన్సర్లు. గత చరిత్ర చూస్తే ఇలాంటి నిరసనలను తట్టుకొని ఇస్లామిక్ ప్రభుత్వం నిలబడ్డది. మీకు 2022లో మీకు మాషా అమీని ఒక 22 ఇయర్ అమ్మాయి హిజబ్ సరిగా ధరించలేదని పేరిట ఇరాన్ మొరాలిటీ పోలీస్ అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్ చేస్తే ఆమె చనిపోతే ఇరాన్ మొత్తం పెద్ద ఎత్తున నిరసన జాలలు వెళ్లాయించాయి. అక్కడ కూడా అయతుల్లాకు వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు ఇచ్చారు, పోస్టర్లు ప్రదర్శించారు. కానీ ఇరాన్ ప్రభుత్వం క్రూరంగా దాన్ని అణచివేసింది. అయతుల్లా ఖమేనీ ప్రభుత్వం ఆ నిరసనలను నిర్బంధంతో తట్టుకుంది. కానీ 2022 కాదు, ఈరోజు 2026. తేడా ఏంటి అంటే ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో ఇరాన్ పూర్తిగా వీక్ అయింది. ఇరానే కాదు, ఇరాన్ అనుకూల యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు, ప్రతిఘటన కూటమిని. సిరియాలో బషర్ ప్రభుత్వం పతనమైంది, హిజ్బుల్లాలు దెబ్బతిన్నారు, హమాస్ దెబ్బతిన్నది, హూతీలు దాడులు ఎదుర్కొన్నారు, ఇరాక్లో ఉన్న షియా మిలీషియా ఇబ్బందులో పడ్డది. సో ఇదంతా జరుగుతుంది. అంటే మిలిటరీలీ ఇరాన్ ఈజ్ ఎ వీకెస్ట్ పాయింట్ ఇప్పుడు. దాంతో పాటు ఎకనామిక్ క్రైసిస్ తీవ్ర రూపం దాల్చింది. ఇప్పుడు మీరు మొదట్లో అన్నది కరెక్ట్, అది 2000 మీకు ఇటీవల కాలంలో తీసుకుంటే మీరు 14 లక్షలకు 14 lakh అయింది మీకు ఇరాన్ కరెన్సీ. కొద్ది ఏళ్ల క్రితం 4,30,000 ఉంది, ఇప్పుడు అది 14 lakhs అయింది $1. మీకు ఇరాన్ గ్రోత్ రేటు -2.8%. దీన్నే స్టాగ్ఫ్లేషన్ అంటారు. ఇన్ఫ్లేషన్ 40%. అంటే వృద్ధి రేటేమో పతనం అవుతోంది, ధరలేమో విపరీతంగా పెరుగుతున్నాయి, వాటర్ స్కేర్సిటీ, పవర్ స్కేర్సిటీ, డ్రాట్ వెక్కిరిస్తోంది. సో ఇరాన్ ఎకనామిక్ కండిషన్ ఏమో చాలా వర్సన్ అయింది. అందువల్ల మిలిటరీలీ వీకన్ అయి ఎకానమీ వర్సన్ అయింది కనుక శత్రువు ఇంత బలహీనంగా ఉన్నప్పుడు కొడితేనే ప్రభుత్వం పతనం అవుతుందని అమెరికా, ఇజ్రాయెల్ భావిస్తున్నాయి. అందువల్ల మీకు ఇరాన్లో ఇప్పుడు ప్రజల తిరుగుబాటును అయతుల్లా ఇస్లామిక్ ప్రభుత్వం ఎంత మేరకు హ్యాండిల్ చేయగలుగుతుందనేది క్వశ్చనే. ఒకవేళ ఇరాన్లోని ప్రభుత్వము ఈ నిరసనల వల్ల కూలినా, అమెరికా జోక్యం చేత ప్రభుత్వం మారినా జరగబోయే పరిణామాలు మాత్రం తీవ్ర రూపంగా ఉంటాయి. ఎందుకంటే ఇరాక్ అనుభవం చూసాం, లిబియా అనుభవం చూసాం, ఆఫ్ఘనిస్తాన్ చూసాం. ప్రపంచంలో అమెరికా ప్రత్యక్ష పరోక్ష జోక్యంతో ప్రభుత్వాలు కూలిన ప్రతి చోట మంచి ప్రభుత్వాలు, ప్రజాస్వామిక ప్రభుత్వాలు ఏమీ రాలే. అల్లకల్లోలము, గందరగోళము, అనార్కీ మాత్రమే ప్రివేల్ అయ్యాయి. అది ఆందోళన కలిగిస్తున్న అంశం.